చేసెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు ఆయన కోపింపగా అవి చూసారా. రెస్పాండ్ అవుతున్నాడు దేవుడు మన ప్రార్థనలకు. భూమి కంపిస్తుంది. పౌలు శీలను కొట్టి చెరసాలలో వేసి బొండ వేసి బిగించినప్పుడు అర్ధరాత్రి మధ్యరాత్రి వారు లేచి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుచున్నారు. వెంటనే భూకంపం. అదే రెస్పాండ్ అవుతున్నాడు దేవుడు అనడానికి గుర్తు. వెంటనే చెరసాల పునాదులు వణుకు, అందరి బంధకములు ఊడిపోవడం, తలుపులన్నీ తెరవబడడం. దేవుడు ప్రార్థన వినుచున్నాడు అనడానికి గుర్తు. రెస్పాండ్ అవుతున్నాడు దేవుడు. బూదిగంతాలలో ఎక్కడో మారుమూల, ఎక్కడో చెరసాల, ఎవరూ కూడా వచ్చి ఆదుకోలేని ఆ యొక్క చెరలో భక్తులను వేసి బిగించున్నారు. కానీ దేవుడు వారి ప్రార్థన విని వెంటనే స్పందించాడు. అంటే దేవుడు నిజముగా మొరపెట్టు వారికి ఎంత సమీపంగా ఉంటాడో అక్కడ మనకు అర్థమవుతుంది. నిజముగా శ్రమలకు తాళలేక వారు మొరపెట్టినప్పుడు శ్రమలు వచ్చేసాయి. ఇక ఎవరు మనల్ని ఆదుకోలేరు, మనుషులు ఎవరు మనల్ని ఉద్ధరించలేరు, రక్షించలేరు. మన దేవునికి మొరపెడతాం. ఆయనే మనల్ని ఆదుకుంటాడు, ఆయనే మనల్ని రక్షిస్తాడు. ఆయన తప్ప మనకు మరొక దిక్కు లేదు అని మొరపెట్టినప్పుడు ఆయన వారిని రక్షించెను. హల్లెలూయా. చూసారా, ఈ పరిస్థితుల గుండా నీ వెళుతున్నప్పుడు ఒకవేళ నీ పరిస్థితి ఎలా ఉందో